వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మనము ఒక జిమ్ సెంటర్లో ఉన్నాము. ఎందుకు అంటే కూడా నిన్నంతా చూసాం కదా, మరి అత్తాపూరు, కుల్సుంపుర అలాంటి ఏరియాలలో కొన్ని ప్రాంతాలలో కూడా ఏసీపీలు మొత్తం కూడా సిఐలు ఏసీపీలు రైడ్ చేయడం కూడా జరిగింది జిమ్ సెంటర్లలో. ఎందుకు అంటే చాలామంది కూడా ఓవర్ ఎక్సర్సైజెస్ చేస్తూ అలాగే వాళ్ళు హార్ట్ అటాక్లకు గురై కూడా వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్లు మనం చూసాము. గతంలో కూడా హీరో పునీత్ రాజ్ కూడా సేమ్ సిచ్యువేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. తను ఎక్సర్సైజ్ చేస్తూ తను జిమ్ చేస్తూనే తను అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని మనం చూసాము. అదే నేపథ్యంలో ఇప్పుడు చాలా వరకు ఇదే అంటే యూత్ ఎలా ఉన్నారు అంటే వాళ్ళు ఫిట్నెస్ పెంచుకోవడానికి పూర్తి అవగాహన లేకుండా జిమ్ ఎంతవరకు చేయాలి, లిఫ్టింగ్స్ ఎంతవరకు చేయాలి, ఏ స్టేజ్ నుంచి మొదలు పెట్టాలి అనేది కూడా వాళ్ళకి అవగాహన లేకుండా తొందరగా మనం ఫిట్నెస్ పెంచుకోవాలి అనే ఒక అవగాహన లేని ఆలోచనతోటి కూడా ఇలాంటి ఎక్సర్సైజులు చేయడం వల్ల వాళ్ళు హార్ట్ అటాక్లకు గురవుతున్న సిచ్యువేషన్లు చాలా చోటు చేసుకుంటున్నాయి. ఆ నేపథ్యంలోనే పోలీసులు నిఘా పెట్టి జిమ్ సెంటర్లలో ఏం జరుగుతుంది, ఎలా కోచింగ్ ఇస్తున్నారు, ఎలాంటి కోచింగ్ తీసుకుంటున్నారు అనే విషయాలలో తనిఖీలు చేపట్టడం కూడా జరిగింది నిన్న. ఆ విషయం దృష్టిలోకి తీసుకొని జిమ్ కోచర్లతో మాట్లాడి అసలు ఏ స్టేజీ నుంచి మొదలు పెడతారు, ఎలా ఇస్తూ ఉంటారు ఈ కోచింగ్ అంతా కూడా, అసలు స్టార్టింగ్ స్టేజ్ ఎలా తీసుకుంటే ట్రైనింగ్ బాగుంటుంది వాళ్ళకి, ఎందుకంటే బాడీలో ఏ పార్ట్స్ ఎక్కడ డ్యామేజ్ అవుతాయో తెలియని పరిస్థితి కాబట్టి లిఫ్టింగ్స్ కావచ్చు, ఏదైనా సరే ఎక్సర్సైజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఈ జిమ్ అనేది ఎంతవరకు సేఫ్టీ మరి యూత్కి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు జిమ్ కోచర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముందుగా నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు ఎన్ని సంవత్సరాలుగా కోచింగ్ ఇస్తున్నారు? నేను కోచింగ్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యి 3 ఇయర్స్ అవుతుందండి. నేను ఇంతకుముందు నేను మన బౌన్సర్ సర్వీసెస్ ఉంది. నేను సర్టిఫికేషన్ 2016లో కంప్లీట్ చేశాను, రిబోక్ సర్టిఫికేషన్. ఈ ఫిట్నెస్ అనేది ఏంటంటే ఏజ్ 14-15 నుంచి అండ్ ఎట్లా అంటే 70-80 వరకు అయినా సరే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. ఎందుకంటే మన కండరాలు గట్టిగా ఉంటేనే మన లైఫ్ స్టైల్ హెల్తీగా ఉంటుంది. మన దగ్గర ఏంటంటే ఆ అవగాహన లేక చాలామంది ఏంటంటే ఫిట్నెస్కి దూరమై ఉంటున్నారు. అంటే ఏ వయసు నుంచి జిమ్ కోచింగ్ తీసుకోవచ్చు? ఫిట్నెస్ కన్నది ఏజ్తో సంబంధం లేదండి. ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ బట్టి. ఎందుకంటే కొంతమంది స్పోర్ట్స్లో ఉంటారు. స్పోర్ట్స్లో ఏంటంటే చిన్న వయసు నుండే స్పోర్ట్స్లో వాళ్ళ ఫీల్డ్కి తగినట్ల, లైక్ ఎట్లా అంటే క్రికెట్కి తగిన అంటే ఏంటంటే ఫిట్నెస్ క్రికెట్కి వేరే విధంగా ఉంటుంది వాళ్ళ యాక్టివిటీస్. మనకి బాక్సర్ అంటే వాళ్ళకు ఒక వేరే విధంగా ఉంటుంది. స్టార్టింగ్ ఎక్సర్సైజెస్ ఎలా ఉంటాయి సార్? ఏ స్టేజ్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తే బాగుంటుంది? ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది కూడా ఓవర్ కాన్ఫిడెంట్ తోటి తొందరగా మాకు ఫిట్నెస్ రావాలని హై లిఫ్టింగ్ చేయాల్సి వస్తుంది. హై వెయిట్ ఉన్నటువంటి ఐటమ్స్ కూడా వీళ్ళు లిఫ్ట్ చేసి నేను తొందరగా బాడీ ఫిట్నెస్ పెంచుకుంటాను, 6 ప్యాక్స్ పెంచుకుంటాను అనే నేపథ్యంలో కూడా ఉన్నారు. అంటే ఫస్ట్ స్టేజ్ ఎక్కడి నుంచి మొదలైంది? ఫస్ట్ స్టేజ్ అని అంటే 15-16 నుంచి స్టార్ట్ చేయొచ్చండి. ఏంటంటే వాళ్ళు బిగినర్ లెవెల్ ఉంటుంది. బిగినర్ లెవెల్ ఏంటంటే చిన్నగా ఫస్ట్ ఫామ్ని కరెక్ట్ చేసుకొని వాళ్ళ వెయిట్ స్లోగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మళ్ళీ ఇంటర్మీడియట్లో ఏంటంటే వెయిట్స్ వాళ్ళకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంటుంది ఎక్సర్సైజ్ అని. ఆ ఎక్సర్సైజ్ని అవగాహన నుండి దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే ఇక వాళ్ళు వెయిట్స్ ఎంతవరకైనా అని వాళ్ళ కేపబిలిటీ బట్టి వాళ్ళు ఎంతైనా లిఫ్ట్ చేయవచ్చు. మామూలుగా మీ కోచింగ్ సెంటర్లో స్టార్టింగ్ జాయిన్ అయిన వాళ్ళకు ఎక్కడి నుంచి మొదలెడతారు సార్? ఒకసారి చూపిస్తారు. అంటే ఎక్కడి నుంచి అని అంటే స్టార్టింగ్ రాగానే బిగినర్ లెవెల్ అయినా సరే, ఇంటర్మీడియట్ కానీ అడ్వాన్స్ కానీ వాళ్ళకి ఫస్ట్ వార్మప్ చేయించి దెన్ తర్వాత మజిల్ ట్రైనింగ్కి తీసుకెళ్తాం. మజిల్ ట్రైనింగ్ ఏంటంటే మన కండరాలను గట్టిగా చేసుకోవడానికి కావాలి. ఇది ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్ మన లైఫ్లో. మజిల్ ట్రైనింగ్కి ఉపయోగించే మిషన్స్ ఏంటి? మజిల్ ట్రైనింగ్ అంటే ఇదంతా స్ట్రెంత్ సెక్షన్ అండి. ఇదంతా స్ట్రెంత్ సెక్షన్ అంటే లైక్ బాడీలో 556 అలా మజిల్స్ ఉంటుంది. ఆ మజిల్స్ని మనం ప్రతి స్పెసిఫిక్గా
ఏంటంటే ఒకరోజు చెస్ట్, ఒకరోజు లాట్స్, ఇంకొక రోజు బిగినర్ లెవెల్ ఏంటంటే షోల్డర్, బైసెప్, ట్రైసెప్, లెగ్స్ అని ఎవ్రీడే బిగినర్ లెవెల్ వాళ్ళకి ట్రైన్ చేస్తాం. ఓకే. ఇంటర్మీడియట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ తగినట్ల స్ప్లిట్ రెడీ చేసుకొని వాళ్ళు చేసుకోగలుగుతారు. లైక్ ఓకే. అంటే ఎట్ ఏ డే 2 మజిల్స్ని కూడా ట్రైన్ చేసుకుంటారు. అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే వాళ్ళు పుష్ పుల్ టైప్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ట్రైనింగ్, అథ్లీట్ ట్రైనింగ్ అని వేరేగా ఉంటుంది, బిగినర్ లెవెల్గా వేరేగా ఉంటుంది, ఇంటర్మీడియట్ వేరేగా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది కూడా వీళ్ళు హార్ట్ అటాక్ గురవుతున్నారు. అంటే జిమ్ చేస్తున్న టైంలోనే వాళ్ళకి సడన్గా హార్ట్ అటాక్ రావడము, వాళ్ళు అక్కడే ప్రాణాలు కోల్పోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. దేనివల్ల అవుతుంది అంటారు? హార్ట్ అటాక్ అంటే చాలా వరకు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ప్రాపర్గా పడుకోరు, మన అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటారు, ఇంకా ఓవర్ ట్రైనింగ్ చేయడం వల్ల ఇవన్నీ చాలా డిపెండ్ అయి ఉంటాయండి. మనము స్పెసిఫిక్గా ఏంటంటే వాళ్ళ అన్హెల్దీ లైఫ్ స్టైల్కి జిమ్మే కారణం అని చెప్తాను. కానీ ఏంటంటే వాళ్ళ అన్హెల్దీ లైఫ్ స్టైల్కి చాలానే కారణాలు ఉంటాయి. కానీ ఏంటంటే మెయిన్ కాజ్ ఏంటంటే జిమ్ చేస్తున్నందుకే చనిపోయినారని అదొక మిత్ లెక్క మిగిలిపోయింది అంతే జిమ్ అన్నది. మిగిలిపోతుంది. అంటే ఇక్కడ చాలా వరకు కూడా పోలీసులకు కొన్ని సమాచారాలు వచ్చాయి సార్. ఏమంటే కూడా ఇక్కడ స్టిరాయిడ్స్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉన్నారు ఫిట్నెస్ని పెంచుకోవడానికి. షార్ట్ కట్ అంటే వాళ్ళు రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజెస్ పక్కన పెట్టి, అంటే ఒక 41 డేసా లేకపోతే 40 డేసా ఈ కోర్స్ అనేది ఉంటూ ఉంటుంది కదా సార్. అంత లాంగ్ టైం వద్దు మాకు, షార్ట్ టైంలో మేము మజిల్స్ పెంచుకోవాలి, మేము ఫిట్నెస్ని తెచ్చుకోవాలి అనే నేపథ్యంలో కొంతమంది స్టిరాయిడ్స్ తీసుకొని కూడా ఇలాంటి కోచింగ్స్ తీసుకుంటున్నారు. దానివల్లే హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటున్నారు. ఇది ఎంతవరకు? అది వాస్తవమే అండి. కానీ ఏంటంటే ఫిట్నెస్ అని అంటే స్టెరాయిడ్ని ఇంజెక్ట్ చేసుకోవడం కాదు. స్టెరాయిడ్స్ ఏంటంటే ఒక అథ్లీట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే కనుక తను ఆ లెవెల్ అనబాలిక్ అన్నది బాడీలో మజిల్స్ని గెయిన్ చేయడానికి. అది షార్ట్ కట్స్ ఏందని అంటే వాళ్ళ ట్రైనింగ్ బట్టి వాళ్ళ గోల్ని బట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు. కానీ ఏంటంటే ఆ ఎనబాలిక్ కూడా రైట్ గైడెన్స్లో ఉండి తీసుకుంటే అది వేరేగా ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఏ పని చేయకూడదు. అంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ నిజంగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఒకవేళ తీసుకుంటే ఎంత లిమిట్స్లో తీసుకోవచ్చు, ఎంత లిమిట్ తీసుకోకూడదు? అవుతాయండి, 100% అవుతాయి. ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. బాడీలో ఆర్గాన్స్ ఏంటంటే చాలా సెన్సిటివ్ పార్ట్స్. ఆ ఆర్గాన్స్కి తగినట్ల ఏంటంటే వాళ్ళ డోసేజ్ ప్రకారంగా వాళ్ళు ఇంజెక్ట్ చేయాలి. అది కూడా రైట్ పర్సన్ ఉండాలి, రైట్ నాలెడ్జ్తోని వాళ్ళు వాళ్ళ గోల్ని రీచ్ చేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే మన దగ్గర ఉన్న రైట్ గైడెన్స్ చాలా వరకు ఏంటంటే అనబాలిక్ నాలెడ్జ్ లేకుండానే వాళ్ళు ఇంజెక్ట్ చేసేస్తున్నారు. దానివల్ల ఇవన్నీ రీజన్స్ అవుతున్నాయండి. ఒక జిమ్ కోచర్గా ఈ స్టిరాయిడ్స్ తీసుకొని ఫిట్నెస్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? స్టెరాయిడ్స్ అని అంటే వాళ్ళ గోల్ బట్టి అండి. ఒకవేళ వాళ్ళు బాడీ బిల్డింగ్ స్టేజ్లో వెళ్ళాలని అనుకుంటే కనుక వాళ్ళు రైట్ గైడెన్స్లో ఉండి తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఎలా పడితే అలా డోసేజ్ తీసుకొని వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టడం కరెక్ట్ కాదు. సహజంగా చేసే జిమ్మే ఎప్పటికైనా కూడా వీళ్ళకి ఫిట్నెస్ని కాపాడుతుంది అని అంటారా? సహజంగా చేసే జిమ్మే అని అంటే బాడీకి మనం ఏంటంటే కండరాలు బ్రేక్ చేసినప్పుడు బాడీకి ప్రోటీన్ కావాలి, ఫైబర్ కావాలి, ఇవన్నీ కావాలి. మనం ఏంటంటే ప్రోటీన్ కూడా మన దగ్గర స్టెరాయిడ్ లెక్క భావిస్తారు. కానీ ప్రోటీన్ ఇంటేక్ అన్నది చాలా ఇంపార్టెంట్ బాడీకి. మనం మన లైఫ్ స్టైల్ని హెల్తీగా ఉంచుకోవాలని అంటే ప్రోటీన్ తీసుకోవాలి కంపల్సరీగా. మరి మీ జిమ్ సెంటర్లో జిమ్ కోచర్గా మీరు ఇస్తున్నారా స్టెరాయిడ్స్ ఇక్కడికి వచ్చి కోచింగ్? నేను ఎవరికి సజెస్ట్ చేయనండి. ఎందుకంటే స్టెరాయిడ్స్ అన్నది నేను సజెస్ట్ చేయను. నేను వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే న్యాచురల్గా ప్రోటీన్ తీసుకోమంట. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంటే లైక్ చికెన్ ద్వారా కానీ, ఎగ్స్ ద్వారా కానీ, వాళ్ళు వెజిటేరియన్ అయితే సోయా చంక్స్ కానీ, రాజ్మా కానీ, మూంగ్ కి దాల్ కానీ, ఇలాంటి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలని నేను చెప్తాను వాళ్ళకి.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, ఎందుకంటే సహజంగా చేసే జిమ్మే బెటర్. ఎప్పటికైనా శాశ్వతంగా వాళ్ళకు ఫిట్నెస్ని ఇస్తుంది. ఈ స్టిరాయిడ్స్ అనేటివి అసలు జిమ్ కోచెస్ వాళ్ళకు సజెస్ట్ చెయ్యము ఆల్మోస్ట్. ఎందుకంటే వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ ఎక్సర్సైజెస్ని బట్టి, వాళ్ళ టైమింగ్ని బట్టి వాళ్ళకి ఎంత త్వరగా కావాలి అనుకున్న వాళ్ళు షార్ట్కట్లో వెళ్తూ ఉంటారు. కానీ అది 100% కూడా హార్ట్ అటాక్ రావడానికి, బాడీలో పార్ట్స్ కూడా డ్యామేజ్ అవ్వడానికి చాలా వరకు దోహదపడుతుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా కానీ, ఇక్కడ నేనే కాదు, ఏ జిమ్ సెంటర్లో కూడా జిమ్ కోచర్ అనేవాళ్ళు ఖచ్చితంగా కూడా స్టిరాయిడ్స్కి అసలు సజెస్ట్ చేయము. ప్రోటీన్ ఐటమ్సే తినమని చెప్తూ ఉంటాము. అలాగే ప్రోటీన్ పౌడర్స్ తీసుకోమని చెప్తాము. దానికి తగ్గట్టుగా ఏ కోచింగ్ ఎన్ని డేస్ ఇవ్వాలి, ఎంతవరకు లిమిట్లో ఇవ్వాలి మేము చెప్తూ ఉంటాము. కానీ కొంతమంది చాలా వరకు అవగాహన లేక ఓవర్ కాన్ఫిడెంట్ పెట్టుకొని కావచ్చు, ఎలాగైనా సరే మా బాడీని ఫిట్నెస్ తొందరగా పెంచుకోవాలనే ఒక ఆవేశంలో వాళ్ళు చేసే పనులు ఇవన్నీ కూడా అని చెప్తూ ఉన్నారు. ఈ స్టిరాయిడ్స్ అనేటివి వాళ్ళ ఫిట్నెస్కి తగ్గట్టుగా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. కానీ అది 100% డ్యామేజ్ అని కూడా ఖచ్చితంగా నేను చెప్పగలను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు జిమ్ కోచర్ అయితే. మరి చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా జిమ్కి సంబంధించినటువంటి మిషన్స్ కాబట్టి చాలా కేర్ఫుల్గా అందరూ చాలా వరకు, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా బయటికి వాకింగ్కి, రన్నింగ్కి వెళ్ళడానికి వాళ్ళకు టైం లేక జిమ్కి వస్తూ ఉన్నారు. జిమ్ కోచింగ్ సెంటర్లలో అన్ని విధాలుగా ఎక్సర్సైజెస్ మాకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మా బాడీని మేము కంట్రోల్లో పెట్టుకోవచ్చు, ఫిట్నెస్ పెంచుకోవచ్చు అనే ఒక ఇదితోటి ఇప్పుడు జిమ్కి చాలామంది వస్తున్నారు. అవసరము బాడీకి, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవాలి. దాన్ని మించి మనం ఇంకా చెయ్యాలి అనుకునే ఒక ఆతురత అంటారు, అలాగే ఒక అవగాహన లేని, అంటే ఇప్పుడు కోచరు ఏం చెప్తున్నారు, మనకి మాస్టర్ ఏం చెప్తున్నారు అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా మైండ్లోకి తీసుకొని ఆ ఎక్సర్సైజెస్ మీ బాడీకి తగ్గట్టు ఎన్ని డేస్కి ఏ ఎక్సర్సైజ్, ఏ లిఫ్టింగ్, హై లిఫ్టింగ్స్ ఉంటాయి, హై వెయిటింగ్ లిఫ్టింగ్స్, ఇవన్నీ కూడా ఎంతవరకు చేయాలి అనేది జిమ్ కోచర్ ఏం చెప్తున్నాడో మైండ్లోకి తీసుకునేసి మీరు కేర్ఫుల్గా కాపాడుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు. కానీ ఇక్కడ అది కాకుండా కోచర్ మనకి ఈ 2 డేస్లో ఒక 20 వెయిట్ లిఫ్ట్ చేయమన్నారు కానీ మేము 40 చేస్తాము అని అంటే ఖచ్చితంగా బాడీ ఇంజూర్ అవుతుంది, హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇలాగే మరి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే కాకుండా ఈ స్టిరాయిడ్స్ అనేటివి బాడీలో పార్ట్స్ని కానీ, మనిషిని మైండ్ని కానీ చాలా వరకు కూడా కుంగతీస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ హెవీగా, అంటే ఇక్కడ స్టిరాయిడ్స్ తీసుకొని హెవీగా ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు హార్ట్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన విషయము. అందుకు చాలా జాగ్రత్తగా కోచర్ ఏం చెప్తున్నాడో అది ఆలోచించి మీ బాడీకి తగ్గట్టుగా మీరు ఫిట్నెస్ని పెంచుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారని కూడా తెలియచేసుకుంటున్నాను. కెమెరామెన్ వినయ్తో నిర్మల, ఆర్టీ.